అందరికీ జై శ్రీరామ్. మనం ఇప్పుడు పూరి జగన్నాథుని రథయాత్ర జరుపుకుంటున్నాం కదా. అయితే పూరి రథయాత్ర ప్రతి సంవత్సరం ఎందుకు జరుపుకుంటాం అనే విషయం గురించి మీలో ఎంతమందికి తెలుసు? ఇప్పుడు ఈరోజు దాని గురించి తెలుసుకుందాం. ఇంద్రజుమ్నుడు అనే రాజు మొట్టమొదటిసారిగా పూరి ఆలయాన్ని నిర్మించారు. ఆయన భక్తికి మెచ్చిన నీలమాధవుడు వరం కోరుకోమన్నాడు. ఆ రాజు, స్వామి, నీ దర్శనమే నాకు మహాభాగ్యం. అయితే నాది ఒక కోరిక, నాకు పిల్లలు పుట్టకుండా నా వంశాన్ని నిర్వంశం చేయి. ఎందుకంటే భవిష్యత్తులో ఈ ఆలయం నాది అని నీకు నీ భక్తులకు మధ్య ఎవరూ రాకూడదు అని కోరుకుంటాడు. ఆ రాజు భార్య పేరే గుండీజ. ఆమె బాధతో, రాజా, నాకు తల్లి అయ్యే భాగ్యం లేదా అని బాధపడుతుంటే జగన్నాథుడు, అమ్మా, నేను నా అన్న చెల్లెలు నీకు పిల్లలుగా ఉండి ప్రతి సంవత్సరం 9 రోజులు నీ దగ్గర ఉండి నిన్ను తల్లిగా భావిస్తాం అనే వరాన్ని ఆమెకు ప్రసాదించారు. అందుకే ప్రతి సంవత్సరం జగన్నాథుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి రథంలో గుండీజ ఆలయానికి వెళ్ళి ఆమె చేసిన వంటకాలను తిని ఆమెను సంతోషపరిచి తిరిగి వచ్చేస్తారు. అంతటి కరుణామయుడు ఆ జగన్నాథుడు. జగన్నాథపురిలో ప్రతి సంవత్సరం కొత్త రథాన్ని నిర్మిస్తారు ఆ జగన్నాథుడి కోసం. ఈ క్షేత్రంలో స్వయంగా మూలవరులే రథంపై మనకు దర్శనమిస్తారు. జగన్నాథుని రథం పేరు నందిఘోషం. బలభద్రుని యొక్క రథం తాళధ్వజం. సుభద్ర మహారాణి యొక్క రథం దేవదలన. జై జగన్నాథ.